ప్రియమైన వారలారా, క్షేమముగా ఉన్నారని విశ్వసించి ప్రభువును మిమ్ములను తలంచి స్తుతిస్తున్నాను. మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. జనవరి నెల 7వ తేదీ దేవుని యొక్క హస్తమే మిమ్ములను నడిపిస్తుంది. 6 దినములు అయిపోయాయి. 7వ రోజు ఈ రోజు మధురమైన దినముగా ఉంటుంది. ఆమేన్. వాక్యం చదువుకుందామా? ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన మాట రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్ దేని కొరకు? మీ జీవితంలో మహాత్యమైన ఆశీర్వాదములు స్వతంత్రించుకోవడానికి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ దగ్గర కోరుకునే కార్యం ఏమిటంటే, మీరు ఆయన చేత నడిపింపబడాలి. సరేనా? ఆయన చేత నడిపింపబడాలి. మనము చిన్న బిడ్డలముగా ఉన్నప్పుడు, నడవలేనప్పుడు మన తల్లిదండ్రులు వారి భుజమును మీద పెట్టుకుని మనలను మోసి నడిపించారు. నడవడం మొదలు పెట్టిన వెంటనే చెయ్యి పట్టుకుని నడిపించారు కదా. మీకు కూడా ఏదో జ్వరమో బలహీనత ఉంటే భుజం మీద మోసుకుంటారు. అయితే యవనస్తులముగా ఉన్నప్పుడు మనమే నడుస్తున్నాం. కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ప్రభువులో మనము ఎదగగా భూమిములను నడిపించాలి. మనము సొంత కోరిక చొప్పున నడవకూడదు. మనుషుని యొక్క ఆలోచనలన్నీ వ్యర్థం. అందువలన ప్రభువా, ఈ దినమందు మీరు మమ్మల్ని నడిపించండి. మీరు ఇష్టం లేని చోటికి వెళ్ళకూడదు. మీరు కోరుకొనని కార్యములు చేయకూడదు. నా కన్నులు చూచినట్లుగా పరిగెత్తకూడదు. నా తలంపు చెప్పినట్లుగా నేను చెయ్యకూడదు. పరిశుద్ధాత్ముడా, నీవు నన్ను నడిపించండి అని చెప్పి పరిశుద్ధాత్మునిలో నింపబడి మీరు ప్రార్థించాలి. ఆత్మలో మీరు బాగా బలవంతులైనట్లయితే, మీ అభిషేకము స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, దేవుని ఆత్మ తేటగా మిమ్మల్ని నడిపించేది క్షణములోనే తెలుసుకోగలరు. ఆమేన్. అందుకోసం ప్రార్థించండి. కుటుంబాన్ని నడిపించండి. ప్రభువా, ఇందుకు అడ్డుగా ఉన్న వంచేటువంటి ఆత్మలను గుర్తుపట్టకుండా పోరాడుటకు నాకు కృపదయ చేయండి అని ప్రార్థించగా దేవుడు అద్భుతముగా నడిపిస్తాడు. సరేనా? ఆయన నడిపిస్తాడు. ఆశ్చర్యముగా మీ ఉద్యోగ స్థలములో, వ్యాపార స్థలములో, పిల్లల స్థలములో, మీ ఇంటి విషయాలలో, సమస్త విషయములలో ప్రభువు నడిపించేది చూడగలరు. అదే ఈ రోమా 8:14. సరేనా? ప్రభువుకు స్తోత్రం. అలాగూ నడవడం ప్రారంభించేటప్పుడు మీ ఆత్మీయ జీవితం చాలా మాధుర్యముగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎదుటి వారికి మీరు ఆశీర్వాదముగా మారుతారు. అలాగే చెప్పి ఆశీర్వదించి ప్రార్థిస్తా. పరిశుద్ధ తండ్రి, భూమికి ఆకాశమునకు సర్వాధికారము కలిగిన మా మంచి తండ్రి, మీ నామములో మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. రోమా 8:14 ప్రకారం మీ బిడ్డలను ఆత్మచేత నింపి క్రొత్త తైలముతో అభిషేకించి మీ బిడ్డలను వాడుకోవడం మాత్రమే కాదయ్యా, మీ చిత్తమును ఎరిగేటువంటి జ్ఞానము వారికి నేర్పించి, మీ నడిపింపు వారు తెలుసుకొని పరిగెత్తుటకు, నడుచుటకు మీ బిడ్డలకు కృప దయచేయండి. ఇందును బట్టి గృహము సమాధాన గృహముగా, కాపురముగా, సమాధాన నివాసముగా ఉండాలయ్యా. మీ మహిమ మీ బిడ్డల మీద ఉంచండి ప్రభువా. మీరు అలాగే నడిపించండి. ఇప్పుడు ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారిని బట్టి వారి ఇంటి వారందరినీ ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు ఈ సందేశము మీరు అందరికీ షేర్ చేసి, దేవుని బిడ్డలారా, వీలైతే ఎప్పుడైనా ఒక్కరోజు మీరు ఎవరినైనా పరీక్షించి ఎలాగున్నారు, వాక్యం మీకు అర్థమైందా అని మీరు వారితో కొంచెం డిస్కస్ చేయండి. సాధ్యమైతే హిందీలో విన్నవారు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. హిందీ భాష మాట్లాడు వారికి అందరికీ షేర్ చేసి ప్రభు రాజ్యాన్ని కడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.